ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు రావాలి. ప్రజాప్రతినిధులు ఎవరైతే రాజకీయాల్లో ప్రతిరోజు అనునిత్యం ప్రజల కోసం తప్పిస్తూ ఉంటారో వాళ్ళందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలనే తపనతోటి ఈ కార్యక్రమాన్ని అందరూ పంచుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. చాలా కష్టపడి సిఆర్డీఏ పక్షాన వివిధ రోడ్లు, అదేవిధంగా పార్కింగ్ ఏర్పాట్లు, వచ్చి వెళ్ళినప్పుడు సౌకర్యాలు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అందరికీ, ఎందుకంటే వేసవికాలం ఎక్కువ ఉంది కాబట్టి, సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ కానీ మజ్జిగ కానివ్వండి ఎక్కడ లోపాలు లేకుండా రూట్స్ అన్నీ కూడా పోలీస్ శాఖ కూడా చాలా లోతుగా దీని గురించి విశ్లేషించి ఎక్కడా పొరపాటు జరగకుండా ఉండాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా మీరు ఆశీర్వదించాలి, మీరు రావాలి, మీరు పాల్గొనాలి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన అమరావతి, మన రాజధాని పునఃప్రారంభానికి 2వ తేదీ గౌరవనీయ భారత ప్రధాని గారు వస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అధికారులు 95% పూర్తి చేశారు. ఇప్పుడు కూడా మార్నింగ్ యాక్చువల్ కూర్చొని అధికారులందరికీ యాక్చువల్గా వాళ్ళతో రివ్యూ చేసి కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనలను ఇంప్లిమెంట్ చేయమన్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 2వ తేదీ మధ్యాహ్నం 3:20 ప్రధానమంత్రి రావటం, వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. రాజధాని ఒకరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి యాక్చువల్గా ప్రజలు వచ్చేట్టుగా చేయండి, ప్రతి కాన్స్టిట్యున్సీని ఆదేశించడం. దాని మీద వారే స్వయంగా అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే 29 గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి 4-5 రైతులు పిలిపించాం. దాదాపు 150 మంది రైతులతో 2 గంటల సేపు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరికీ కూడా చెప్పారు, నా తరఫున మీరందరూ ఊర్లోకి పోయి 29 గ్రామాల్లో ఉండే 1,00,000 మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి, నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా. అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారు స్వయంగా వాళ్ళని పిలిచి యాక్చువల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.